ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బామ్మ, నేను స్కూల్కి వెళ్తాను, నన్ను ఆశీర్వదించు. చల్లగా ఉండు కన్నయ్య. ఫణి, కుంపదీసి మీ అన్నయ్య మామూలు మనిషి అయిపోయాడా? చూసారా అత్తయ్య గారు, బాలాలో ఎంత మార్పు వచ్చిందో. మార్పు ఏంటి? నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను కదా. మీ అందరికీ ఒక విషయం తెలుసా? ఏం పర్వాలేదు బావగారు, మీరు సిగ్గు విడిచి అన్నీ చెప్పొచ్చు. గాయత్రి, నువ్వు ఆగుతావా? ఈరోజు నేను ఎవరి హెల్ప్ లేకుండానే స్నానం చేశా. బాలగారు, టైం అవుతుంది. మిమ్మల్ని స్కూల్ దగ్గర దించి నేను ఆఫీస్కి వెళ్తాను. రండి. బాయ్ బామ్మ. బాయ్. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ బావగారు. బాయ్. గాయత్రి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూశారు కదా, ట్రీట్మెంట్ వల్ల మా బావగారిలో వచ్చిన మార్పు. మీరేమో షాక్ ట్రీట్మెంట్ వల్ల ఏదో జరిగిపోయింది అని అనవసరమైన రాద్ధాంతం చేశారు కదా. మరికొద్ది రోజుల్లో మా బావగారు ఏ సమస్య లేకుండా మామూలు వ్యక్తిగా మారిపోతారు. అప్పుడు మీ అందరి లెక్కలు బయటపడతాయి. కొందరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మంచి కోరుకోరు, చెడే కోరుకుంటారు. కాని బావగారికి మా అక్క తోడుండగా ఎప్పటికీ చెడు జరగదు, అది మాత్రం కన్ఫర్మ్. అయిందా? వేసిన ప్లాను సరిగ్గా వేయలేదు, ఒక చెత్త ప్లాన్ వేశావు. దానివల్ల ఆయనకి చెడు జరగడం కాదు, మంచి జరిగి మామూలు వ్యక్తి అయిపోతున్నాడు. మీరందరూ మీ మాస్టర్ బ్రెయిన్లు తీసుకువెళ్ళి ఒక పెద్ద మ్యూజియంలో పెట్టండి. ఒరే పని, ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందిరా. బాగలేదా? పదవే పెడదాం. అత్తయ్య, ఎక్కడికత్తయ్యా? బయటికి వెళ్ళాలని తీసుకువెళ్తున్నారు. చెప్తాలే గాని రావే. వస్తాను కాని ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకత్తయ్యా? కారుంది కదా, కారులో వెళ్లే వాళ్ళం కదా. వచ్చిందమ్మా వయ్యారి. నిన్నటిదాకా ఒక పూట తింటే ఇంకో పూట తినడానికి తిండి లేదు. ఇప్పుడు నీకు నడవడానికి నామూషి వచ్చిందా? నడు. అత్తయ్య, అప్పుడంటే మాకు అనుభవించడానికి డబ్బులు లేవు, ఇప్పుడు మనకేం తక్కువ? మనకేం తక్కువ అనకు. ఆస్తి మన పేరు మీదకి రాలేదు, మీ ఆయనకి ఆ ఎండి పోస్టు రాలేదు అంటే మనకింట్లో అన్ని అనుభవించడానికున్నా వెనకాల రూపాయి లేనట్టే. వస్తాయి అత్తయ్య, అన్నీ వస్తాయి. టైం వస్తే అన్నీ మన వెనకే వాటంతటా అవే వస్తాయి. ఇంతకీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అత్తయ్య? చిన్న పనుంది లేవే, కదలేవా? రా. ఇంకెంత దూరం? పుసే ఇక్కడేనే, రా.
ఏంటత్తయ్య ఆగిపోయారు? ఎవరోనే పాపం కనిపించట్లేదని గోడ కతికించారు. ఎవరో మతిస్థిమితం లేనోళ్ళో లేకపోతే ఇంట్లో గొడవైన వాళ్ళు అలా వెళ్ళిపోయి ఉంటారు. పదండి మనం వెళ్దాం. కాదే, అత్తయ్య, ఎవరు ఎలా పోతే మనకెందుకు? రండి మనం వెళ్దాం. ఆగవే. ఏంటి అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావు? కనీసం కనిపించకుండా పోయిన వాళ్ళు ఎవరో ఏంటో ఒకసారి చూస్తే, మనకి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పొచ్చు కదా. అత్తయ్య, ఇలాంటి ఉచిత సర్వీసులు నేను చేయను. హా? ప్రపంచం ఎటు పోతే నాకేంటి? నాకు సంబంధం లేదు. నా ఏమొక్కటే, మనకి ఈ ఆస్తి రావాలి. ఫణి ఎండి సీట్లో ఉండాలి. అది తప్పించి నాకేం అక్కర్లేదు, నాకేం వద్దు. ఒసేయ్, ఇంత కమర్షియల్ గా ఉన్నావు. రేపు నాకేమైనా అయితే కూడా ఇలాగే ఉంటావా? దుక్కలాగున్నారు. మీకేమవుతుంది అత్తయ్య? పదండి. పద. ఈ నిత్యమ్మ వల్ల నేను ఉండటానికి నీడ దొరికింది. ఈ నిత్యమ్మ నాకు దేవతలాగా అండగా నిలబడింది. కానీ నా కూతుళ్ళు ఎక్కడున్నారో ఏంటో. నా కూతుళ్ళని నాకు కనిపించేలా చెయ్యి తండ్రి. నిత్యమ్మకు బాక్స్ ఇచ్చేసి నా కూతుళ్ళ కోసం వెతకాలి. బాలగారు, జాగ్రత్త. ఆ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే సుందరి. బాయ్. బాయ్. అమ్మా, అమ్మా, ఎవరమ్మా? సారీ అమ్మా, ఏం లేదు.